మనకి రైళ్ళకి, బస్సులకి ఛార్జీలు ఎట్టుంటాయి? విజయవాడ నుంచి హైదరాబాద్‌కి వెళ్తే ఎంత ఛార్జీనో, హైదరాబాద్ నుంచి విజయవాడకి వస్తే కూడా అంతే ఛార్జ్. ఇది అదే రకం బస్సు అయితే. బస్సు మారితే వేరుంటది. ఎక్స్‌ప్రెస్ అయితే తక్కువుంటది, హైటెక్ అయితే ఎక్కువుంటది, ఏసీ అయితే ఇంకా ఎక్కువుంటది, స్లీపర్ అయితే ఇంకా ఎక్కువుంటది. అలా కాకుండా ఇక్కడి నుంచి స్లీపర్‌లో వెళ్తే ఎంత ఛార్జీ ఉందో, అటు నుంచి ఇటు వచ్చినప్పుడు కూడా స్లీపర్‌లో అంతే ఛార్జీ ఉంటది. ట్రైన్స్‌కైనా అంతే ఉంటది. కానీ విమానాలకొచ్చేటప్పటికి డిమాండ్ సప్లై సూత్రం ఉంటది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కి పోతే ఛార్జీ 3000 చూపించిందంటే వచ్చేటప్పుడు 5000 చూపించొచ్చు. లేదా అట్టించి ఇటుకు 3000 చూపెడితే ఇట్టించి అటుకి 5000 చూపించొచ్చు. ఇట్లా ఉంటుంది. ఏంటంటే డిమాండ్ ఆధారంగా ఎప్పటికప్పుడు ఛార్జీలు మారిపోతా ఉంటుంటాయి. అలా కాకుండా కొన్ని విమానాలకి అంటే కొన్ని రూట్లలో రాను, పోను ఒకటే ఛార్జీ కిందన పెడితే ఎట్లా ఉంటుంది అన్న దాని మీదన ప్రస్తుతం చర్చిస్తోందట కేంద్ర ప్రభుత్వం. తద్వారా వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి, లేకపోతే గనక టూరిస్టులకి ఇబ్బంది కలిగించినటువంటి రూట్‌లో అడుగులు వేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోందట. ఇంకా ధృవీకరించనటువంటి సమాచారం ఇది.